అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ కొత్త రేషన్ కార్డు జారీపై పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా దృష్టి సాధించింది. తొలి విడతలో 1,00,000 కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ముందుగల్లా ఈ రేషన్ కార్డులు అనేది ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా సన్నబియ్యం కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. దాని ప్రకారంగానే ఇప్పుడు ఇచ్చే రేషన్ కూడా మొత్తం సన్నబియ్యం ఇస్తారంట. ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తారు. అయితే దీనికి సంబంధించి బియ్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు అనేవి ప్రజాపాలన ద్వారా, గ్రామ సభల ద్వారా, అంతేకాకుండా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు తీసుకురు. వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఎవరికి కూడా కార్డులు ఇవ్వలేదు. ఈ కార్డులు జారీ చేస్తున్న సమయంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. అయితే మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వీటికి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్లో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. అయితే ఇందులో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. దీని ద్వారా ఈ రేషన్ కార్డుల జారీ అనేది ఆగిపోయింది. అయితే ఈ నేపథ్యంలో ప్రజలను ఆందోళన దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కోడ్ అమల్లో జిల్లాలు కాకుండా ఏవైతే ఎన్నికలు లేని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు ముందుగా ఈ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తారు. జిల్లాలు ఏవేంటి అంటే రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ ఎన్నికల కోడ్ లేదు. ఫస్ట్ అయితే ఈ ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో అయితే కొత్త రేషన్ కార్డులు అనేవి ఇస్తారు. ఈ రేషన్ కార్డుల జారీతో పాటు లబ్ధిదారులకు సన్నబియ్యము, నిత్యావసర సరుకులు కూడా ఇస్తారు. ఈ ముందుగా అయితే ఉగాది పండుగకు ముందుగానే రేషన్ కార్డులకు ఉన్న వాళ్ళకు సన్నబియ్యం అనేది ఇచ్చేందుకు ప్రణాళిక వేస్తారు. అంతేకాకుండా ఇప్పటివరకు అయితే ఎవరైతే రేషన్ కార్డులు అప్లై చేసుకోలేదో వాళ్ళు మీ సేవ ద్వారా కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి ఎలా వస్తాయంటే ఈ మహిళల పేరు మీదనే కొత్త రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డు తరహాలో ఈ రేషన్ కార్డులు అనేవి వస్తాయని చెప్తారు. అయితే ఈ రేషన్ కార్డుల డిజైన్ విషయంలో గృహిణి పేరుతో పాటు కొత్త కార్డులను జారీ చేస్తారు. ఈ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉండి లబ్ధిదారుడి చిరునామా, క్యూఆర్ కోడ్, రేషన్ షాప్ నెంబర్ వంటి వివరాలు ఉంటాయి. ఈ కార్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ప్రభుత్వ లోగోలా ఉండేలా ప్లాన్ చేస్తారు. కుటుంబం మొత్తం ఫోటో ఉండాలా లేదా గృహిణి ఫోటో మాత్రమే ఉండాలనేది ఇంకా దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో రేషన్ కార్డుల పరిస్థితి ఎట్లుందంటే తెలంగాణలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే కొత్త కార్డుల పంపిణీ పూర్తయినాక మొత్తం 1 కోటి మార్కును దాటే అవకాశం ఉంది అన్నీ కలుపుకొని. అయితే దీనికి సంబంధించి ఈ రేషన్ కార్డులు ఎట్లుంటాయంటే రేషన్ సరఫరా ప్రక్రియలో అంటే జెన్యూనిటీని పెంచేందుకు రేషన్ షాపులలో ఖచ్చితంగా బార్ కోడ్ స్కానింగ్ మిషన్లు మరియు బయోమెట్రిక్ కూడా ఉంటాయంట ఖచ్చితంగా. వాటి ద్వారానే మనం రేషన్ అంటే మనం తమ్మి ఇంప్రెషన్ చేసిన తర్వాత మన రేషన్ అనేది తీసుకున్నామా లేదా ప్రతిదానికి సంబంధించి ఎవ్రీ డీటెయిల్ నమోదవుతుంది అన్నట్టు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికైతే బయోమెట్రిక్ ద్వారానే తీసుకుంటున్నాం మనం. అంతేకాకుండా కొత్త క్యూఆర్ కోడ్ అనే దాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ రేషన్ కార్డు ప్రక్రియలో సాంకేతికతను వినియోగించడం ద్వారా పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.